ట్రంప్ ఎఫెక్ట్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ టారిఫ్ వరీస్ తో సెన్సెక్స్ 950, నిఫ్టీ 270 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఈ నెలలో ఇప్పటి వరకు సెన్సెక్స్, నిఫ్టీ 4% పైగా క్షీణించింది. వరుసగా 5వ నెలలోనూ దేశీయ మార్కెట్లు ఇలా కంటిన్యూగా నష్టపోవడం గత 29 నెలల్లో ఇదే తొలిసారి. ఇక ఐటీ, టెక్నాలజీ, ఆటో, ఫార్మా షేర్లు కుదేలు కావడంతో సెన్సెక్స్ 74,000 దిగువకు పడిపోయింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు కరెక్షన్ కు గురవుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2% పైగా నష్టంతో కొనసాగుతున్నాయి. కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్, నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉండగా ఇండస్ఇండ్ బ్యాంక్, M&M, టెక్ మహీంద్రా, విప్రో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 4% పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువలో బలహీనత కంటిన్యూ అవుతోంది. ఇవాళ డాలర్తో పోలిస్తే మరింత బలహీనపడిన రూపాయి మారకం 16 పైసలు క్షీణించి 87.31కి చేరింది. ఇక దేశీయ మార్కెట్లపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ ఎనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అంటే ఈ నెలలో ఇప్పటి వరకు సెన్సెక్స్, నిఫ్టీ 4% పైగా క్షీణించింది. వరుసగా 5వ నెలలోనూ దేశీయ మార్కెట్లు ఇలా కంటిన్యూగా నష్టపోవడం గత 29 నెలల్లో ఇదే తొలిసారి. అయితే ఇక యుఎస్ టారిఫ్ వరిస్తో మన మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఓవరాల్ గా ఇవాళ ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ రోజు మార్కెట్ ట్రెండ్ గానే చూసాక మేడం, మన ఇండియానే కాదు, ఆల్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఈ రోజు అమ్మకాల ఒత్తిడికి లోనవడం మనం చూస్తున్నాం. జపనీస్ ఇండెక్స్ కనుక చూసినట్లయితే 2.5%, హాంకాంగ్ ఇండెక్స్ కనుక చూసినట్లయితే ఇప్పుడు నియర్లీ మన 3% దాకా పడింది. మన ఇండియన్ మార్కెట్ కంటే అక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది. సో దాని యొక్క ప్రభావం అనేది మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉండటం మనం ఈరోజు చూస్తున్నాము. మన ఇండియన్ మార్కెట్ లో కనుక చూస్తే కనుక గత కొంతకాలంగా ఎప్పుడైతే ఈ జనవరి మంత్ నుంచి మనం చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్లర్స్ కింద ఉన్నారు. అందువల్ల మార్కెట్ లో ప్రతి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవడం మనం చూస్తున్నాం. అది 23,000 లెవెల్ కానీ 22,500 అదొక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అన్నమాట స్టాక్ మార్కెట్స్ కి. నిఫ్టీకి కనుక చూసినట్లయితే ఆ లెవెల్ కూడా ఈ రోజు బ్రేక్ అయిపోయి 22,250కి దిగువగా మార్కెట్ ఉండటంతో మార్కెట్ లో ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. ఎవరైతే ట్రేడర్స్ కానీ లివరేజ్డ్ పొజిషన్స్ ఉంటాయో వారి యొక్క పొజిషన్స్ అన్నిటిని అన్వైండింగ్ చేస్తారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ కనుకుంటే కనుక దాంతో మార్జిన్ తీసుకుని 500 రూపీస్ లో ట్రేడ్ చేస్తుంటారు. ఇటువంటి మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు ఆ పొజిషన్స్ అన్ని అన్వైండింగ్ జరుగుతుంది. ఆ పొజిషన్స్ అన్ని క్లోజ్ చేస్తుంటారు అనమాట. అందువల్ల మార్కెట్ లో ఎక్కువ అమ్మకాల ఒత్తిడి అనేది ప్రస్తుతం నెలకొని ఉంటుంది. అందుకే మార్కెట్ కొంచెం పడిందంటే ఎక్కువ పడడానికి ఈ లివరేజ్ పొజిషన్స్ క్లోజ్ అవుతూ ఉండటంతో మార్కెట్ లో ప్రస్తుతం ఈ కొనుగోళ్ల ఒత్తిడి మరియు మార్కెట్స్ లో ఈ నెగిటివిటీ అనేది చూస్తున్నాం ప్రస్తుతం. అలాగే సార్, ఈ నెలలో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. మరి మార్చి నెలలో ట్రెండ్ మారొచ్చా? మారితే ఎలా ఉండొచ్చు? ఈ స్థాయి నుంచి మన మార్కెట్లు పుంజుకునే అవకాశం ఏమైనా ఉందా? ఒక విషయం మేడం, మనం కనుక చూసినట్లయితే మార్కెట్స్ లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది. మన ఇండియా సంస్థాగత ఇన్వెస్టర్స్ కనుక చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన ఇండియాకి చెందిన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక చూస్తే కంటిన్యూస్ గా బయర్స్ కింద ఉన్నారు. వేరే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్లర్స్ కింద ఉన్నారు. ఒకసారి ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క సెల్లింగ్ కనుక తగ్గితే కనుక మార్కెట్ లో స్టెబిలిటీ రావడానికి అవకాశం ఉంది. ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్లర్స్ కింద ఉంటే కనుక మార్కెట్ లో ఇంకా కొంచెం అమ్మకాల ఒత్తిడి అనేది లోన్ అవడానికి అవకాశం ఉంది. మార్చి నెలలో కనుక చూస్తే కనుక కొంచెం ఈ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల మార్చి నెలలో కొంచెం నెగిటివ్ గానే ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా మనకి ఫండమెంటల్ గా ఇంకా మార్కెట్ కి ఒక పాజిటివ్ న్యూస్ ప్రస్తుతం అయితే రావట్లేదు. సో అందువల్ల మార్కెట్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం న్యూట్రల్ నుంచి ఒక నెగిటివిటీ గానే ఉంది. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఈ టారిఫ్ వార్ అనేది ఎక్కువ మార్కెట్ మీద అమ్మకాల ఒత్తిడి అనేది లోనవుతుంది. ఇది ఇండియాలోనే కాదు,
లాస్ట్ గత 2-3 days గా చూసినట్లయితే ఈ ట్రంప్ టారిఫ్ న్యూస్ అనేది యుఎస్ మార్కెట్స్ మీద కూడా ప్రతికూలంగా ప్రస్తుతం చూపిస్తుంది. సో అందువల్ల కొంచెం మార్కెట్ సెంటిమెంట్ అనేది నెగిటివ్ గా ఉంది. కానీ మేడం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, అంటే నేను ఒక సంవత్సరానికి మించి 2-3 years కి ఇన్వెస్ట్ చేస్తాను అని మార్కెట్ లోకి వస్తూ ఉంటారో అటువంటి ఇన్వెస్టర్స్ ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్ లో సర్వసాధారణంగా అవుతూ ఉంటే ఇటువంటి కరెక్షన్స్ అనేది. ఇన్ఫాక్ట్ ఇది ఒక మంచి అవకాశం కింద చూడాలి ఈ టైంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ కోసం అయితే. అంటే సార్, అంటే ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడానికి చూడాలి అని అంటున్నారు. అయితే ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? అయితే మేడం ఈ టైంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ కి పెద్దపీట వేయాలి. అంటే లార్జ్ క్యాప్ బ్యాంక్స్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ కనుక లార్సన్ అండ్ టర్బో, ఎల్ఎన్టీ, లేకపోతే టెక్నాలజీలో మనం చూసినట్లయితే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఇటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ కి అక్యుములేట్ చేసుకుంటానికి మంచి టైం కింద చూడాలి. ఎందుకంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తిరిగి మళ్ళీ ఇండియాకు వచ్చినప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కన్సిడరబుల్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇటువంటి మార్కెట్ లో వచ్చే ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఇన్వెస్టర్స్ ఒత్తిడికి కానీ ఇబ్బందులకు కానీ గురవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది లార్జ్ క్యాప్ స్టాక్స్ లో. అలాగే సార్, గత కొంతకాలం నుంచి చిన్న స్టాక్స్ పేక మేడల్లా కూలిపోతున్నాయి. మరి చిన్న స్టాక్స్ పై మీ సజెషన్స్ ఏంటి సార్? ఈ చిన్న స్టాక్స్ లోకి వెళ్ళేటప్పుడు, ఏదైతే స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ స్టాక్స్ లోకి వెళ్ళేటప్పుడు వీటిలో ఆల్వేస్ ఒక ఇంట్రెన్సిక్ రిస్క్ అనేది ఉంటుంది మేడం. అంటే రిస్క్ రివార్డ్ రేషియో అంటారు. ఈ కంపెనీస్ లో ఏంటంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో అటువంటి రిస్క్ తీసుకోదగ్గ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ మాత్రమే ఈ చిన్న స్టాక్స్ జోలికి వెళ్ళాలి. లేదు నేను రిస్క్ తీసుకోలేను, మార్కెట్ లో ఇటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు నేను తట్టుకోలేను అటువంటి ఇన్వెస్టర్స్ చిన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న స్టాక్స్ లో ప్రస్తుతం వచ్చిన కరెక్షన్ నాకేం పెద్ద ఆశ్చర్యాన్ని ఏం కలిగించట్లేదు. ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ టు మీ. ప్రతిసారి స్టాక్ మార్కెట్ లో మనం చూసినట్లయితే ఎవ్రీ 3-4 years కి ఈ చిన్న స్టాక్స్ లో ఇటువంటి కరెక్షన్స్ వస్తానే ఉంటాయి. అందువల్లనే ఇన్వెస్టర్స్ క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే గనక మార్కెట్స్ లో ఇటువంటి కరెక్షన్ వచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి రీబౌండ్ అయినప్పుడు ఆ క్వాలిటీ స్టాక్స్, చిన్న స్టాక్స్ లో కూడా క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి, ఆ స్టాక్స్ మళ్ళీ వెంటనే రీబౌండ్ అవుతాయి. థ్యాంక్ యూ సార్ ఫర్ ద అనాలిసిస్.